నమస్తే, నేను మితేష్. సమంత గారు నటించిన మా ఇంటి బంగారం మూవీ ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో మీ అందరికీ బాగా తెలుసు. అయితే ఆ మూవీ గురించి అక్కినేని అఖిల్ లెనిన్ మూవీ ప్రమోషన్స్లో ఆయన ఆ సినిమా గురించి మాట్లాడారంట. అది కాస్త ఇప్పుడు వైరల్ అవుతుంది. శామ్, నువ్వు చాలా బాగా చేసావు, సూపర్ అసలు అంటూ కూడా నా నిజంగానే వ్యాఖ్యలు చేశారా? సో దీని గురించి మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి సినీ క్రిటిక్ విజ్ఞాన్ దాస్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే. నమస్తే. సో అఖిల్ గారు సమంత గారి గురించి మాట్లాడడం, ముఖ్యంగా మా ఇంటి బంగారం మూవీ గురించి మాట్లాడడం ఇది కాస్త వైరల్ అవుతుంది. ఏంటి సార్ ఇదంతా కూడా? కొన్ని రిలేషన్స్ గురించి చెప్తా చూడు. ఇప్పుడు మీ ఫ్యామిలీ కింద ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్లో, పైన 4 బ్యాచిలర్స్కి మీరు రెంట్కి ఇచ్చారు. నీకు ఆ బ్యాచిలర్స్కి ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది. సడన్గా మీ డాడీ నిన్ను ఇంట్లో నుంచి గెంటేసాడు, లేదా నువ్వే పోయావు ఇల్లు వదిలేసి. వాళ్ళకి నీకు కూడా రిలేషన్ కట్ అవ్వాలని లేదు. మళ్ళీ ఎప్పుడైనా ఎక్కడన్నా ఏ కోల్కట్టాలోనో బెంగళూరులోనో వీళ్ళు ఎక్కడ నీకు కలిసి అరే రే నువ్వు అంటావు, మాట్లాడుకుంటారు. నీ బర్త్డేకి సోషల్ మీడియాలో ఒకవేళ మీరు టచ్లో ఉంటే నీ బర్త్డేకి వాళ్ళు విషెస్ చెప్తారు, వాళ్ళ బర్త్డేకి నువ్వు విషెస్ చెప్తావు. అవునా? వాళ్ళకి ఏమన్నా ర్యాంకులు వస్తే నువ్వు కంగ్రాచులేట్ చేస్తావు, నీకేమన్నా ర్యాంకులు అవార్డులు వస్తే వాళ్ళు కంగ్రాచులేట్ చేస్తారు. అంతే కదా. ఇక్కడ తెగింది ఏంటి? మీ డాడీ నువ్వు మాట్లాడుకోవట్లేదు అంతే. ప్రపంచం మొత్తం నేను వెలివేయాలనే లేదు. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీ బామ్. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీ బామ్ ఇప్పుడు 5 రూపాయల ప్యాక్లో కూడా. రైట్. నెక్స్ట్ ఇప్పుడు సమంత విషయానికి వస్తే, ఒక మంచి కుటుంబంలో కోడలుగా చేరింది. తర్వాత ఎందుకో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చి వాళ్ళు విడిపోవాల్సి వచ్చింది. అవును. ఆ కుటుంబం చూసినప్పుడల్లా సమంత మూతి తిప్పుకోవాలని లేదు, సమంత కనిపించినప్పుడల్లా ఆ కుటుంబం ఆమె మీద దుమ్మెత్తిపోయాలని లేదు. అవునా? అంతే కదా. అంతెందుకు, ఖుషి సినిమా ప్రమోషన్స్లో విజయ్ దేవరకొండ వస్తే ఏమి హీరోయిన్ సమంత రాలేదా అని నాగార్జున గారు అడిగారు చాలా చక్కగా. నెక్స్ట్ ఇప్పుడు అఖిల్ ఉన్నాడు ఇంట్లో, ఒక వదినగా నీకు మంచి కనెక్ట్ అయింది. ఓకేనా? మీరిద్దరు కలిసి క్యారమ్స్ ఆడుకున్నారు, జంగా ఆడుకున్నారు, చాలా కబుర్లు పంచుకున్నారు, కలిసి మూవీస్ చూశారు, ఒకరి సినిమాలకు ఒకరు మంచి రివ్యూలు ఇచ్చుకున్నారు. ఒక మంచి బంధం. వదిన అంటే తల్లిలాగా చూస్తారు చాలామంది, తెలుసు కదా. ఒక మంచి సంబంధం. అయితే అనుకోకుండా వీళ్ళిద్దరు విడిపోయినంత మాత్రాన తల్లికి కొడుక్కి బంధం తెగిపోద్దా? అట్లే ఉండదే. నెక్స్ట్ పేరెంట్స్ విడిపోయినా పిల్లలు కూడా విడిపోవాలని రూల్ ఏం లేదు కదా. పిల్లలు ఎప్పుడు తల్లిని కలుస్తారు, తండ్రిని కలుస్తారు. తల్లిదండ్రులు విడిపోయారు అంతే. ఇన్ కేస్ చాలామంది పిల్లలు ఉన్నప్పుడు విడాకుల విషయాల్లో చూస్తూ ఉంటారు కదా. సో ఇది సంగతి. ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి ఇద్దరు విడిపోతే ప్రపంచం మొత్తం వీళ్ళని వెలివేయాలని లేదు. అంటే ఇతని తరఫున వాళ్ళందరూ ఆమె కనిపించినప్పుడల్లా ఏదో మొహం తిప్పేసుకోవాలి, ఆమె తరఫున వాళ్ళు వీళ్ళు కనిపించినప్పుడల్లా మొహం తిప్పేసుకోవాలని ఏం లేదు రూల్. జస్ట్ వీళ్ళిద్దరు కూడా మొహం తిప్పుకోవాల్సిన అవసరం లేదు, కలిసి ఉండలేము కాబట్టి విడిపోయారు. తర్వాత వాళ్ళ జీవితాల్లో ఎవరితో కలిసి బాగుండగలుగుతారో వాళ్ళని ఎంచుకున్నారు, బాగానే ఉంటున్నారు. ఇనఫ్. అందరూ ఉండింది ఒకటే 1 ట్రీ రూఫ్ కిందే ఉన్నారు. ఇండస్ట్రీ ఏదన్నా అవార్డు, ఇప్పుడు సైమా అవార్డ్స్ ఇచ్చినా ఆ హీరో రావాలి, ఈ హీరోయిన్ రావాలి, అందరూ రావాలి. నెక్స్ట్ ఇంకేదన్నా ఫంక్షన్స్ ఉన్నా, ఏదన్నా ఒక పెద్ద ప్రొడ్యూసర్ ఇంట్లో పెళ్ళిళ్ళు జరిగినా, ఇంకేమైనా సరే ఇన్విటేషన్ చేసినప్పుడు వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, అందరూ వస్తారు. కనిపించిన వెంటనే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సంథింగ్ వాజ్ హ్యాపెండ్, పాస్ట్ ఈజ్ పాస్ట్, అంతే. దట్స్ అలా వదిలేయాలి. మొహమాటాలకి ఏం పోవాల్సిన అవసరం ఏం లేదు. అలా అని అతి ప్రదర్శించాల్సిన అవసరం లేదు, అలా అని చిరాకు పడాల్సిన అవసరం లేదు, ఏమీ లేదు. అండ్ నీ చుట్టుపక్కల వాళ్ళు ఆమెని పొగడకూడదనే రూల్ లేదు, ఆమె చుట్టుపక్కల వాళ్ళు మీకు కంగ్రాచులేట్ చెప్పాలని చెప్పకూడదని లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తండేల్ సినిమాలో నాగ చైతన్యతో నటించింది, లవ్ స్టోరీలోనూ నాగ చైతన్యతో నటించింది సాయి పల్లవి. అంటే అతనికి మంచి హిట్లు ఇచ్చింది, పెద్ద పెద్ద హిట్లు. ఆ అమ్మాయిని ఊహించుకునే వీళ్ళు ఆయన ఫస్ట్ కథ రాసుకున్నాడు మా ఇంటి బంగారం. ఆమెకి ఏదో సంథింగ్ కుదరలేదు, డేట్స్ కుదరక ఆ కథని సమంతతో ఫుల్ఫిల్ చేశారు. సమంతను అడిగితే ఈ కథ నీకోసమే రాసుకున్నారంటే లేదు ఇది మా ఆయన సాయి పల్లవి కోసం రాసుకున్నాడు, షీ ఈజ్ సచ్ ఎ గ్రేట్ యాక్ట్రెస్ అని సమంత చెప్పింది. ఒక హీరోయిన్ గురించి, తన తోటి ఇంకో హీరోయిన్ గురించి కూడా ఆవిడ అంత అనర్గళంగా హ్యాపీగా చెప్పింది. లోపల ఎవరు ఏం పెట్టుకోరు,
ఏదైనా సరే. నందిని రెడ్డి గారు కదా సినిమా తీసి డైరెక్షన్. కానీ కథ రాసింది రాజ్ కాదు. అవునా? ఆ, ఓకే. ఆయన సాయి పల్లవిని అనుకొని ఆ స్టోరీని రాసుకున్నాడు. తర్వాత సమంతతో వీళ్ళు తీసేశారు. సో ఇది జరిగింది ఓవరాల్గా. అది కూడా వాళ్ళంతా హ్యాపీగా చెప్పగలిగారు. ఇప్పుడు రేపు లెనిన్ రిలీజ్ అవుతుంది, వీళ్ళు కూడా కంగ్రాచులేట్ చెప్తారు. వై నాట్? అంతే కదా. అండ్ ఇంకా చెప్పాలంటే వీళ్ళకి మ్యూచువల్ అండర్స్టాండింగ్లో ఇంకో కుటుంబం ఉంది, రానా వాళ్ళ కుటుంబం. వాళ్ళు కూడా వీళ్ళకి రిలేటివ్సే. అలా అని వాళ్ళు వీళ్ళని మెచ్చుకోకూడదని రూల్ ఏం లేదు. అల్లు అరవింద్ గారు కూడా చక్కగా సమంతను చూసినప్పుడు వాళ్ళు బాగా పలకరిస్తారు, వాళ్ళకు అనుబంధం ఉంది. ఆహాలో శామ్ జామ్ చేసింది. ఎనీవే తనతో 15 years కెరీర్ అయిపోయింది. 40 years వయసులో ఇప్పుడు హీరోలకి ధీటుగా ఒక సినిమా తీసి రిలీజ్ చేసి ఆ టికెట్ రేట్లతో ఆ మాత్రం కాంపిటీషన్లో 100 కోట్లు వసూలు చేయడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. అది కథ, అంతమందిని మెప్పించడం. సో అందుకని చెప్పేసి ఆ సినిమా వైబ్ చాలా బాగుంది, నాకు ఆ వైబ్ నచ్చిందని ఈ అబ్బాయి చెప్పుకొచ్చాడు. అవును, ఆ ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు ట్రైలర్ చూసి సరే వైబ్ బాగుందనే ఆ సినిమాకి వెళ్ళారు. అవును, ఎవరికైనా నచ్చుద్ది. ఈ ట్రైలర్ గురించి ఆవిడని అడిగినా బాగానే చెప్పొచ్చు. అండ్ సినిమాకి వెళ్ళలేదు ఎందుకంటే మేము ఇదే టైంలో మేము ప్రమోషన్స్లో బిజీగా ఉన్నాం కాబట్టి, వీలైతే మంచి టైం తీసుకొని నేను చూస్తానని చెప్పాడు. లేకపోతే నిజంగా సమంత్ ఇన్వైట్ చేస్తే ఆమెతో కలిసే చూడొచ్చేమో, చెప్పలేము. ఒక మంచి రిలేషన్ అనేది ఎప్పుడు మనుషుల మధ్యలో చనిపోయే వరకు ఉంటుంది. ఒకసారి బంధం అనేది ఏర్పడితే అది ఏ రకమైన బంధమే కానీ, వద్దు నేను నీతో బంధం పెట్టుకోవద్దు అనుకుంటే అది కొనసాగదు. అది ఫ్రెండ్షిప్ కావచ్చు, రిలేషన్షిప్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అవును, రైట్. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఇంకా జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రి బామ్, ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992.